నేను చిలకడదుంప వంకాయ ములక్కాయ పులుసు అన్నం మజ్జిగ కొర్రల రొట్టి పప్పు. మీలో ఎంతమందికి పప్పు పులుసు ఇష్టమో కామెంట్ రాయండి. నమస్తే అండి. చిలకడదుంప వంకాయ ములక్కాయ పులుసు వేసుకుందామండి. కూరగాయలు కోసుకుంటానికి పైకి వచ్చాను, కోత వచ్చిందని వచ్చాను. పెట్టాలని పెట్టల, పక్కమట ఉంటుంది చిలకడదుంప అని పెట్టాను. చూద్దాం ఎంత వచ్చిందో. ఇదేదో జామ చెట్టు వేపుకెళ్ళింది ఇది. అమ్మో బాగానే వచ్చిందండి చిలకడదుంప. కోత వచ్చిందండి. ములక్కాయలు అన్నీ పాడు చేసేస్తుందని కోసేసుకుంటున్నాము. ముదిరిన ములక్కాయలు కోసుకుందాం. వంకాయలు ములక్కాయలు దాని ఇష్టం, అది తింటే పర్వాలేదు, తిందు అన్నీ ఇరక్కొట్టేసి చేస్తుంది. ఇవి నాకు అందమండి. ఇవి కుండీలో పెట్టిన ములక్కాయలే, ములగ చెట్లే. ఒక 4-5 కుండీల్లో పెట్టుకున్నాం మేము, కానీ భలే వచ్చినాయి. ఇప్పుడు రేట్ చాలా రేటు ఉన్నాయి మంచి ములక్కాయలు. ములక్కాయ మీకు చిలకడదుంప పులిసేస్తానని చెప్పాను కదా. వంకాయలు కూడా ఉన్నాయి, కోసుకుందాం. బాగానే వచ్చినాయండి. మాకైతే రోజు కూరకి వచ్చేస్తున్నాయి. దానిమ్మకాయలు మంచిగానే ఉన్నాయండి, మంచి సైజే వచ్చినాయి. ఆ 3 కోసేయచ్చు, మంచిగానే ఉన్నాయి, తయారైపోయినట్టే ఉన్నాయి. 4 ఉన్నాయి అంటే కోసేద్దాం. మళ్ళీ కోస్తే మళ్ళీ బాగా పెరుగుతుంది ఎండాకాలం. 5 ఉన్నాయి. 5 అది కోసి అద్దాం. దానిమ్మకాయలు బాగానే ఉన్నాయి, ములక్కాయలు బాగా. మీకు నేను వంకాయ కూర వండుతానని చెప్పాగా, వంకాయ పులుసు వేస్తానన్నా. ములక్కాయలు వేసి చిలకడదుంప వేసి మనకి ఎట్లేదన్నా మంచి హార్వెస్ట్ వస్తాయి. మంచిగా అంటే మా కూరకు వచ్చేస్తాయి. ఇదిగోండి 6 ములక్కాయలు, 1/2 కిలో పైన వంకాయలు, దానిమ్మకాయలు. చిన్న హార్వెస్టే కానీ సూపర్ హార్వెస్టే. కోత వచ్చింది, అనవసరంగా వేస్ట్ చేసేస్తుందని చెప్పి మన ఇంట్లో పండిన సేంద్రియ విధానంలో ములక్కాయలు దొరకాలన్నా దొరకట్లే ఇంత మంచి. అందుకని కోసాను, కూర వండేటప్పుడు చూపిస్తా. చెట్టు పాడు చేస్తున్నామని అంకులు టమాటాలు కూడా కోసేద్దాము, దానికి తెలియదు కదా ఎర్రగా ఉన్నాయి చెట్టు, అనవసరంగా పాడు చేసేస్తున్నాము అన్నారు అంకులు. అందుకని కోసేస్తున్నా. టమాటా కూడా ఏమీ లేదన్నా కూడా అండి, మిద్దె తోటలోకి వచ్చామంటే ఇంత మంచిగా హార్వెస్ట్ వస్తుందండి. అసలు కంపల్సరీ చెర్రీ టమాటా చెట్లు అయితే కంపల్సరీ పెంచుకోండి. ఇదిగోండి ఇట్లా మూటలు కట్టుకున్నాం. గబగబ కోత వచ్చిందని వచ్చి ఇట్లా మూటలు కట్టా. వంకాయను దానిమ్మకాయలు ములక్కాయలు కిందకి తీసుకెళ్ళిపోతాయి. ఇంకా ఏదో సరదా, అది తినకూడదని కాదు, నా చెట్లన్నీ అంత మంచిగా కట్టుకున్నాం పాడు చేసేస్తుందని. కోతి చేష్టలు తెలుసు కదా. ఈరోజు మన మిద్దె తోటలో కాసిన వంకాయలు, టమాటా, చిలకడదుంప, ములక్కాయ పులుసు పప్పు ఈరోజు మా లంచ్లోకి మేము చేసుకుంటున్నాం. మీ అందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నాను. పద్మాంటి నీ వంటలు మాకు చాలా బాగా నచ్చుతున్నాయి, సూపర్ అంటున్నారు. నాదేం సింపుల్ అండి. మీ అందరూ ఆశీస్సులతో నన్ను ఇలా నడిపిస్తున్నందుకు అందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నా. ఇంకోటి, పద్మాంటి ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు అంటున్నారు. మీకు తెలుసు కదా నేను ఆన్లైన్లో మోసపోయానని. నాకు ఏ ఫోన్ వచ్చినా ఫ్రాడ్ నెంబర్ అని వస్తుంది, అందుకని ఎత్తట్లేదు. దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ అందరికీ నేను రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ప్రతి క్షణం ప్రతి సెకను మనం అలర్ట్గానే ఉండాలి. అందరూ జాగ్రత్త పడితే మంచిది. ఇదే పదే చెబుతున్నారు. రీజన్ చెప్పమని అడుగుతున్నారు. అది చెప్పచ్చో లేదో నాకు తెలీదు. అది చెప్పచ్చు అంటే నేను చెప్తాను.
చాలామంది వాయిస్ మెసేజ్ పెట్టి ఎట్లా పోగొట్టుకున్నారు అంటే కొంతమంది అమాయకంగా అడిగారని నేను కొంతమందికి చెప్తే వాళ్ళు ఏం చేశారు నిన్న నాకు కొంచెం బాధ అనిపించింది. నా మెసేజ్ ఉంచారు, వాళ్ళు నాకు వాయిస్ మెసేజ్లు అవి పెడతారు చూడండి, అవి డిలీట్ చేశారు. అందుకు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇగో టైం వచ్చినప్పుడు, పోయే టైం వచ్చినప్పుడు డబ్బులు పోతాయి. అన్నీ ముక్కలు కోసేసి మొత్తం ఉల్లిపాయలు అన్నీ కోసేసి మనం పొయ్యి మీద పులుసు చేసుకుందాం. మన మిద్దె తోటలో కాసిన వంకాయలు, చిలకడ దుంప, ములక్కాయలు, చెర్రీ టమాటాతో వంకాయ, ములక్కాయ, చిలకడ దుంప పులుసు. వాటికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, చిలకడ దుంప, ములక్కాయలు, చింతపండు పేస్టు, ఉప్పు, పసుపు, కారం, బెల్లం, నూనె, వేరుశనగ నూనె, తిరగమాత దినుసులు. ఇది చిలకడ దుంప చూస్తానికి మామూలుగానే ఉంది. ఇట్లా కోసేటప్పుడు ఈ కలర్ వచ్చింది, మీకు చూపిస్తున్నా. ఇదిగోండి, తోలు తీసిన పైన తొక్కు తీస్తా అంటే ఈ కలరు ఇట్లా ఉంది. అట్లా ముక్కలు కోసాను. ఈలోపు నూనె వేసి అవి కూడా చిన్న ముక్కలు కోసేస్తా. నూనె వేసుకుందాం. 2 గెరిట్లు వేస్తున్నా. కాగేలోపు చిలకడ దుంప పైన తొక్క తీసేసాను. ఇదిగోండి, ఎట్లా టేస్ట్ ఉంది అంటే పర్వాలేదు, మన చిలకడ దుంప కంటే తీపి తక్కువ ఉంది. కలర్ చూడండి, ఆరెంజ్. పులుసు చేసుకునేటప్పుడు 4 మెంతి గింజలు వేసుకోండి, మంచి వాసన బాగుంటుంది. టపటపా అంటాయి. స్టవ్ని మీ ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది స్టవ్ మీడియంలో పెట్టేశాను. ఉల్లిపాయ వేగటానికి కొంచెం ఉప్పు వేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది ఉప్పు వేసుకుంటే. ఉల్లిపాయ ఫటాఫటా అయిపోతుందండి, దాన్ని చేసేసుకుంటామే. మూత పెట్టేస్తున్నా. ఈలోపు మనం వంకాయలు కోసి అన్నీ కోసి పెట్టుకున్నాం. వంకాయలు ఒకటే కోస్తా. ఈలోపు ఏం చేశానంటే పైన మొక్కల పని ఉంటుంది నాకు, అందుకని ఫస్ట్ వంట చేసేస్తా వాకింగ్కి వెళ్ళొచ్చి. ఇదిగోండి పప్పు, దాంట్లో కాంబినేషను పప్పు. ఈ పప్పులో ఏంటంటే కొంచెం పసుపు, కొంచెం నెయ్యి వేసి ఉడకబెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుని ఉప్పు పప్పులోకి సరిపడా వేసుకుని మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేసుకుంటామే. పప్పు పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. శుద్ధపప్పు నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి. పులుసులో కాంబినేషను ఇది. నేను మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి పప్పు, ఇట్లా పప్పు గుత్తితో మెత్తగా చేసేసి రెడీ పెట్టేసుకోండి. ఈజీగా అయిపోతాయండి పనులు. ఇదిగోండి ఉల్లిపాయ చూసుకుందాం, అట్లా ఏగితే చాలు. ఇది ఇప్పుడు మనం చిలకడ దుంపలు వేసేద్దాం. బాగుందండి చిలకడ దుంపల కలర్ చాలా బాగుంది. మన మిద్ది మీద పండించాం. ఇదిగోండి, ఇప్పుడు ములక్కాయలు కూడా వేసేద్దాం. వంకాయలు కోసుకునే లోపు ఇవి మగ్గిపోతాయి. కలర్ఫుల్గా ఉంది కదా. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఈ ఏగేలోపు వంకాయలు కోసుకుని పెట్టుకున్నానండి. వంకాయలు కోసేటప్పుడు కండ్ర వస్తుంది. అందరూ పద్మంటి మాకు చేదు వస్తుందని రాశారు చాలామంది. వంకాయలు కోసేటప్పుడు ఉప్పు వేసుకుని కోసుకోండి. ఇంకంతే అండి, మగ్గిపోయింది. ఇంకొంచెం సేపు ఉంటే మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉంచుతాను. మనకి 50% ఉడికిపోతే చాలు. ములక్కాయ మీకు చూసుకోండి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో
చెర్రీ టమాటాలు వేసేస్తున్నా, వంకాయలు కూడా వేసేస్తున్నా. మన మిద్ది మీద ఉన్న వాటితోనే వంట చేస్తున్నా. క్యారెట్ లాగా ఉంది కదండి కలరు. ఇప్పుడు ఇక ఈ టైంలో మనం అన్నీ వేసేసుకోవచ్చు. చూపిస్తా ఏమేమి వేయచ్చు అనేది. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కూర కారం, ఉప్పు వేసా, పసుపు వేసా, కూర కారం వేసా. ఇదిగోండి చింతపండు పేస్టు. మీరు చింతపండు ఉంటే చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను చింతపండు పేస్టు చేసుకుని ఒకసారి కష్టపడితే మనకి ఈజీగా ఉంటుందని నేను చేసుకుని పెట్టుకుంటా. చింతపండు నీళ్ళు, ముక్కలు మునిగే వరకండి. కొంచెం పోసుకున్నా ఏమవదు. కొంచెం పోస్తాను, కొంచెం నీళ్ళు పోస్తున్నాను. పప్పు ఉంది కదా, మనకి పులుసు మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఈ టైంలో బెల్లం రుచికి సరిపడా వేసుకోండి. ఇక అన్నీ వేసేసామండి. ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నా. కొత్తిమీర కూడా నేను ఇప్పుడే వేసేస్తా. అది ఉడికి చక్కగా ఉడికొచ్చి మంచిగా ఉంటుంది. పప్పు పులుసు వాళ్ళ మధ్యాహ్నం లంచ్లోకి. ఇది కొర్ర రొట్టెలోకి ఏటిల్లో అయినా చేసుకోవచ్చు. నేను కొర్ర రొట్టెలోకి కూడా బాగుంటుంది. చక్కగా ఇట్లా పెట్టేసి సిమ్లో మనం పని చేసేసుకోవచ్చు. అదే ఉడుకుతూ ఉంటుంది. ఉడికి అంత అయిపోయినాక చూపిస్తాను మీకు. సిమ్లోనే మనం పని చేసుకోవచ్చు. ఇదిగోండి కూర అయిపోయేలోపు అన్నం కూడా పెట్టేసుకున్నాను. అయిపోయినాక పైకి వెళ్ళి నీళ్లు పట్టుకుంటా మొక్కలకి. ఇదిగోండి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. మన మిద్దె తోటలో కూరగాయలు ఫాస్ట్గా ఉడికిపోతాయండి. మెయిన్ అది ములక్కాయలు అన్నీ. ఇదిగో అసలు ములక్కాయ పట్టుకుంటేనే ఊడిపోతుంది. ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి. అసలు మీకు తెలిసిపోతుంది. ఇదిగా ఇది అయిపోయింది కూర. ఈ పులుసు ఉంచేస్తాను. అన్నం తినేటప్పుడు టేస్ట్ చేసుకుందాం. చిలకడ దుంప చూడండి అసలు ఎట్లా ఉందో. ఎట్లా అంటే నలిగిపోయింది. చిలకడ దుంప కలర్ బాగుంది. అయిపోయింది. ఇంకా అన్నం తినేటప్పుడు ఇంకా టేస్ట్ చూసుకోవడమే. మీకు రుచికి సరిపడా ఉప్పు, కారం, పులుపు, బెల్లము అవి మీ రుచికి సరిపడా వేసుకోండి. పద్ధతి అయితే ఇంతే. ఇంకొక పద్ధతి కూడా చేస్తారు, అది ఇంకోసారి చూపిస్తాను. ఈలోపు అన్నం కూడా అయిపోయింది. విజిల్స్ వచ్చేస్తున్నాయి. కూర అయిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. అమ్మ అడిగారు, అందుకని అమ్మకి చేసా. ఇదిగోండి ఇట్లా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటా. మీరు పద్మాంటి పొట్టు తీసావా కొర్రలకి అని అడిగారు. కొర్రలకి పొట్టు తీయలేదండి. నేను డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో తీసుకుని నేను పట్టించేసాను. మనం బయట ఎక్కడన్నా తీసుకుంటే రాళ్ళు ఉంటాయేమో, కానీ నేను ఎప్పుడు ఆ సూపర్ మార్కెట్లో తీసుకుంటాను. నాకు ఎప్పుడు రాళ్ళు కనపడలేదు, అందుకని పట్టించేసుకున్నా నేను. నాకు ఈజీగా అలవాటు అయిపోయిందండి. ఇది రకరకాల పెనాలు ఉన్నాయి నా దగ్గర. ఇది వేరే దోశ పెనం, మన రొట్టె కాల్చుకుంటాకి ఇనపది. షుగర్ పేషెంట్లకి అయితే అసలు నిజంగా చాలా మంచిదండి. ఇవన్నీ మన లైఫే మనకి ఎక్స్పీరియన్సే. ఏమంటారు, మన జీవితమే మనకు పాఠాలు నేర్పుతుంది. చాలా బాగా మెత్తగా అసలు సాయంత్రానికి కూడా పనికి వస్తాయి.
అయిపోయింది. మా అమ్మకి నిన్న ఇస్తానంటే నాకు వద్దు అంది. నేను చేస్తానంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అందుకని నేను అంకులు కలిపి చేసి ఇప్పుడు పంపించమన్నారు. వాళ్ళకి అమ్మాయి దగ్గర నుంచి తీసుకోవాలంటే మొహమాటం. అయిపోయింది, 4 చేశాను వాళ్ళకి, అంతేనండి. ఇట్లా ఏం చేస్తానంటే ఇట్లా చేసేసి ఇట్లా హాట్ బాక్స్లో పెట్టేస్తా, మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా హాట్ బాక్స్లో పెట్టేస్తా. అంతే, ఇట్లా పెట్టేసుకుంటాం. నేను చిలకడదుంప, వంకాయ, ములక్కాయ పులుసు, అన్నం, మజ్జిగ, కొర్రల రొట్టి. ఈ రొట్టి గురించి చాలామంది అడుగుతున్నారు, పద్మాంటి నానబోసావా అంటే నానబోయలేదండి, నేను పట్టించుకున్నాను. నానబోయలేదు. నాకు ఐడియా వచ్చింది, మనం షుగర్ పేషెంట్లు పొద్దున్నే లెగిసి మెంతి గింజలు పొడి అన్నీ తింటున్నాం కదా, అసలు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తినమంటున్నారు. వాటి బదులు ఇట్లా హ్యాపీగా చేసుకుని మనం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని నాకు ఐడియాతో నేను చేశాను. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు, అంత బాగున్నాయి. మరి మీరు కూడా చేసి నాకు కామెంట్ రాయండి. పప్పు నేను వాళ్ళ అన్నం తిందాం అనుకుంటే చెప్పాను కదా, నిన్న మా అమ్మ చాలా బాగుంది అందని, నాకు చేసి పంపిస్తున్నాను కదా అని నేను రాత్రి కోసం చేసి పెట్టేసుకున్నానండి. ఇట్లా మనం రొట్టి తినాలనుకోండి, ఇట్లా పెట్టుకొని రొట్టి మన పులుసు కూరల్లో కూడా చాలా బాగుంటుంది. నేను రకరకాల రొట్టెలు చేశాను, రకరకాల స్నాక్స్ చేశాను, మీ అందరికీ చూపిస్తాను. నేను అంకుల్ నాకు వీడియో తీరని చెప్పి నేను చేసేసుకుంటా. స్నాక్స్ ఉన్నాయి కొర్రలతో, సూపర్. అసలు చిలకడదుంప ఎంత బాగుందండి, అచ్చం క్యారెట్ లాగా ఉంది. ఫస్ట్ చిలకడదుంప తింటున్నా. రోజు సూపర్ అంటారు. మనం తినే వంట ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి, ఆ టేస్ట్ని అలవాటు పడిపోతాం కాబట్టి నిజంగా సూపర్గా ఉంటాయండి. అసలు అదిరిపోయింది. వంకాయ అయితే అన్ని నిమిషాల్లోనే ఉడికిపోతాయి మనం మిద్ది మీద పండించినవి. ఉబ్బో, రొట్టెలు అయితే అదిరిపోయిందండి. పద్మాండి మీకు పెట్టలేదు అనుకుంటున్నారా, మీకు ఇట్ట పెడతాం ఆశ పెడుతున్నానని పెట్టలేదండి, అంతే. అసలు అదిరిపోయింది రొట్టి. నిజంగా నేను అంటాను కదా, అంకుల్ అన్నం తినేటప్పుడు ఎన్నిసార్లు అంటున్నారో బాగుందని. మొన్న అమ్మాయిలు మెచ్చుకోమని చెప్పాను కదా, అమ్మాయిలు మీరు కూడా మీ హస్బెండ్ లేని మంచి చక్కగా మీకు నచ్చినవి చేసినప్పుడు వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయండి. చాలా బాగా చేశారు అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. కుటుంబం అన్నాక చక్కగా ఇట్లా చెప్పుకుంటేనే హ్యాపీగా ఉంటుంది. పిల్లలు అందరూ నాకు కామెంట్ రాశారు ఒకళ్ళు, పద్మాంటి మా ఆవిడ చుక్కకూరను కీమా కూర వండారు, చాలా బాగుందని మెచ్చుకున్నాను అని. నాకు ఎంత సంతోషం వేసిందో. సూపర్. ఇది తర్వాత తింటాను, లేట్ అయిపోతుంది. పప్పు వేసుకుని అసలు నెయ్యి వేసుకుని, అబ్బా ఏమి రుచి. నాకు చాలా ఇష్టం శుద్ధపప్పు నెయ్యి. ఫస్ట్ ముద్ద అయితే నేను పప్పు అన్నమే తింటాను. ఒక ముద్ద అసలు పప్పు అన్నంలో ఇలా పులుసు కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి. పసిపిల్లలు సూపర్గా తింటారు, నిజంగా చెబుతున్నా, అంత బాగుంటుంది. పసిపిల్లలు తినేటప్పుడు మీరు కొంచెం కారం తక్కువ వేసుకోండి. ఆశ పెడుతున్నాను అనుకోవద్దు. ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే, మిద్ది మీద మొక్కలు పెంచుతారు, కూరగాయలు పండిస్తారు, ఇట్లా మంచిగా వంట చేస్తారు, మీ ఫ్యామిలీలందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలి, అదే నా కోరిక. ములక్కాయ అసలు ఎంత బాగుంటుందో మిద్ది మీద ములక్కాయలు. ఇవన్నీ ఎందుకు కోసానో చెప్పనా, కోత వచ్చి అన్నీ పాడు చేస్తుందని చెప్పి గబగబా కోసుకొచ్చాను.
ఆహా, చిలకడ దుంపలు ఎంత అందంగా ఉందో, కలర్ కూడా. వంకాయ నిమిషంలో ఉడికిపోయింది. పప్పు పులుసు వండితే నాకు చాలా ఇష్టం. పెరుగన్లు అన్నిట్లోనూ ఇదే నంచుకుంటా. లాస్ట్కి మజ్జిగ తాగేస్తాం అంతే, సింపుల్గా. మీలో ఎంతమందికి పప్పు పులుసు ఇష్టమో కామెంట్ రాయండి. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. అది మట్టికి చెబుతాను నేను. ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు రోజు ఏమంటారు ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి, స్కామ్ కాల్స్. అందుకు నేను ఎవరికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. దయచేసి ఏమనుకోవద్దు. కామెంట్ రూపంలో నా నెంబర్ తెలిసిన వాళ్ళు వాట్సాప్లో రాయండి, మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి.